యువ కోసమిన్న అందరికీ శుభోదయం. ఎప్పట్లానే పొద్దున్న లేసి మనం గణేశ దండం పెట్టుకుని మన కాలేజ్ బ్లాక్ని అయితే స్టార్ట్ చేసామన్నమాట. కానీ ఈరోజు బస్సు ఎక్కలేదు, ఎందుకంటే మన బస్సు రెన్యూవల్ అయిపోయింది. పొద్దున్న ఆటోలో కాలేజ్కి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత క్లాస్కి వెళ్ళాము. క్లాస్ అయిపోయిన తర్వాత మనకి ఈరోజు కొంచెం లీజర్ టైం ఉంటే వచ్చామన్నమాట. ఇక మోహిత్ బాయ్, షమిత్ బాయ్, రిషి బాయ్ అండ్ షణ్ముఖ్ బాయ్. ఆ బాయ్ ఎవడో తెలియదు, కానీ అక్కడ కూర్చున్నాడు. సో దాని తర్వాత అక్కడ కాసేపు కూర్చుని కొంచెం ప్రాజెక్ట్ వర్క్ ప్రోగ్రెస్ చేసుకున్న తర్వాత బయటకు తినడానికి వచ్చాము. మళ్ళీ సేమ్ షమిత్, షణ్ముఖ్, మోహిత్, రిషి మేము వెళ్ళామన్నమాట. తెలిసిందే కదా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ టేస్ట్ బాగుండంటే మన విద్యార్థి షెడ్. సో కానీ మనకి మన హాస్టలర్ ఆశీష్ బాయ్ కూడా యాడప్ అయ్యాడు లిస్ట్లోని. వచ్చి తినేసిన తర్వాత కాలేజీకి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. కానీ ఇక్కడ ఏంటంటే మన బ్యాగ్స్ కేఆర్సీ దగ్గర పెట్టాము. ఆ పెట్టేలో మన మోహితిగడ బ్యాగ్ ఎవడో ఇంకంటించాడు. మన మోహితిగడ రిషిగడ కంటించడానికి ట్రై చేస్తే మనోడు వీపులోకి పరిగెట్టాడు. సో మేము క్లాస్కి పరిగెట్టాం. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే సార్ ఇంగ్లీష్ క్లాస్లోని సార్ ఏం చేశారంటే అందరూ సబ్మిట్ చేయండి అసైన్మెంట్స్ అన్నారు. మన సబ్మిట్ ఇక్కడ క్రికెట్ మ్యాచ్ చూస్తూ రాశాడు. ఆడే కాదు, చాలామంది అదే చేశారనమాట. సో ఈరోజు డే అయితే అయిపోయింది, కాలేజ్ డే. బయటికి అయితే వచ్చాము. కానీ ఈరోజు మళ్ళీ ఆటోకి వెళ్ళాలని నాకు చిరాకు వేసింది. దాని తర్వాత మన సీనియర్స్ని అడిగి కొంచెం సెట్ చేస్తే బస్సు ఎక్కించారనమాట ఎలాగోలాగా. సో బస్సు అయితే ఎక్సాము. ఆన్ ద వే టు ద హోమ్ అనమాట. ప్రాజెక్ట్ వర్క్ అయితే చాలా హెవీగా ఉంది. సో దానికోసం వర్క్ చేస్తున్నాము. మాకు టేపింగ్ మెషిన్ ఇచ్చారు. దాని తర్వాత ఇంటికి వచ్చి తినేసిన తర్వాత మనం ఇంకా కోడింగ్ కూడా సార్ అన్ని ల్యాబ్ ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేయమంటే అవన్నీ కంప్లీట్ చేసి మన వీడియో ఎడిట్ చేసుకుని దాన్ని అప్లోడ్ చేసి అప్పుడు స్లీప్కి అయితే వచ్చాము. జాయిన్ ద క్రూ, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్.